హాయ్ అమ్మా చెప్పవా ఛానల్ కు స్వాగతం. యూపీఐ లేదా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ భారతదేశపు అద్భుతమైన ఆవిష్కరణ. ఇది స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా రియల్ టైమ్ లో డిజిటల్ పేమెంట్ చేయడానికి సహాయం చేసే ట్రాన్స్ఫర్మేటివ్ టెక్నాలజీ కనుక చాలా ప్రత్యేకమైంది. దీనిలో యూజర్స్ డబ్బును పంపటం, అందుకోవటం, ఇన్స్టెంట్ గా బిల్లు చెల్లింపులు చేయటం, లావాదేవీలను ఆథరైజ్ చేయటం సింగిల్ స్టెప్ లో చేయొచ్చు. ఈ రోజుల్లో యూపీఐ ద్వారా చెల్లింపులు చాలా కామన్. భారతదేశంలో జరిగే మొత్తం చెల్లింపుల్లో 40% కంటే ఎక్కువ డిజిటల్ గానే జరుగుతున్నాయి. వాటిలో యూపీఐదే సింహభాగం అంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యూపీఐని దాదాపు 50 కోట్ల మంది భారతీయులు ఉపయోగిస్తున్నారు. దీనిలో ఉపయోగించే ట్రాన్సాక్షన్ల విలువ ప్రతి సంవత్సరం పెరుగుతూ దాదాపు 21 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ చెల్లింపులు చాలా సులువుగా ఉండటం వలన ఎక్కువ మంది ప్రతిదానికి, అంటే కూరగాయలు కొనటం దగ్గర నుండి ఆన్లైన్ లో బిల్లులు చెల్లించడం వరకు అన్నింటికీ యూపీఐతోనే పేమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే భారత్ వంటి పెద్ద దేశాల్లో యూపీఐతో డిజిటల్ చెల్లింపులు చేయడం చాలా సులువు. ఎక్కువ మంది యూపీఐకి మారటానికి ప్రధాన కారణం దాని సౌలభ్యత, దానికి ఎటువంటి ఛార్జ్ చెల్లించవలసిన అవసరం లేకపోవటం. ఒకవేళ భవిష్యత్తులో ఛార్జీలు విధిస్తే దీని వాడకం తగ్గిపోవచ్చు. యూపీఐలో చెల్లింపు తక్షణం జరిగిపోతుంది. ఒకవేళ మీరు పొరపాటుగా ఒకరికి బదులు ఇంకొకరికి పేమెంట్ పంపితే ఆ డబ్బు పోయినట్లేనా? మామూలుగా అయితే ఒకసారి పేమెంట్ సక్సెస్ అయితే, అంటే మీరు విజయవంతంగా డబ్బు వేరే వారికి పంపితే ఆ డబ్బు రివర్స్ కావడం కష్టం. కానీ మీరు తప్పుగా పంపిన యూపీఐ పేమెంట్ ను కొన్ని మార్గాల ద్వారా రివర్స్ చేయొచ్చు. దానికోసం ఏం చేయాలో చూడండి. పేమెంట్ రివర్స్ కావటం అనేది డబ్బు అందుకున్న వ్యక్తి యొక్క సహకారం మీద, మీరు ఉపయోగించిన పేమెంట్ ప్లాట్ఫామ్ విధానాల మీద ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. మీరు తప్పుగా పేమెంట్ చేస్తే వెంటనే డబ్బు అందుకున్న వ్యక్తికి ఆ విషయం చెప్పి మీ పేమెంట్ రివర్స్ చేయమని కోరండి. పొరపాటు మీ వైపు నుండి జరిగింది కనుక రివర్సల్ కోసం అభ్యర్థించడం మీ బాధ్యత. వారు ఒప్పుకొని రివర్స్ చేస్తే మీ పని చాలా సులువు అవుతుంది. మీ డబ్బులు మీకు వెంటనే వచ్చేస్తాయి. అయితే చాలా సందర్భాల్లో పేమెంట్ అందుకున్న వారు దీనికి ఒప్పుకోకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మీరు ఏ యూపీఐ యాప్ ను ఉపయోగించి పేమెంట్ చేశారో, అంటే ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటిని ఓపెన్ చేసి మీరు తప్పుగా చెల్లింపు పంపించిన ట్రాన్సాక్షన్ ను ఎంచుకోండి. పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే పిఎస్పి యాప్ లేదా థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ అంటే టీపీఏపీ యాప్ లో మీరు రిపోర్ట్ చేయాలనుకున్న యూపీఐ లావాదేవీకి సంబంధించి ఫిర్యాదు చేయొచ్చు. దీనికోసం మీ వివరాలన్నీ, అంటే యూపీఐ ఐడి, లావాదేవీ ఐడి, ఎంత మొత్తం డబ్బు పంపారో, ఏ రోజున పంపారో ఆ వివరాలన్నీ మీరు రెడీగా ఉంచుకోవాలి. అక్కడ యాప్ విధానాల ప్రకారం అన్ని వివరాలతో ఈ సమస్యను రిపోర్ట్ చేయండి. వారి సపోర్ట్ టీం ఈ సమస్యను చెక్ చేసి పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే మీ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ ను సంప్రదించి మీ ట్రాన్సాక్షన్ వివరాలను వారికి తెలియజేసి సమస్య పరిష్కారానికి సహాయం కోరండి. దీనికి కొంత టైం పడుతుంది, ఎందుకంటే మీ బ్యాంకు పేమెంట్ అందుకున్న వ్యక్తి యొక్క బ్యాంకుతో సమన్వయం చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మీ పేమెంట్ రివర్స్ అవడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ సమస్యను యూపీఐ ప్రొవైడర్ కస్టమర్ సర్వీస్ కు లేదా మీ బ్యాంకు రిపోర్ట్ చేసినప్పుడు దాని స్టేటస్ ను ట్రాక్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీరు ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ లేదా మోసపూరిత లావాదేవీ ద్వారా మోసపోయినట్లు భావిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. అయితే ఈ అన్ని పద్ధతులు విఫలమైతే మీరు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI కి ఫిర్యాదు చేయండి. దీనికోసం వారి వెబ్సైట్ ను సందర్శించండి. NPCI వెంటనే విచారణ జరిపి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది. మీరు పంపిన అమౌంట్ చాలా ఎక్కువైనప్పుడు డబ్బునందుకున్న వారు దాన్ని రివర్స్ చేయడానికి నిరాకరిస్తే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే మీరు న్యాయ నిపుణుల సలహా సహకారాలు తీసుకోండి. అయితే పేమెంట్ రివర్స్ చాలా కష్టంతో కూడుకున్నది, సమయం ఎక్కువ పడుతుంది కనుక డబ్బులు పంపడానికి ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీరు పేమెంట్ చేసే వ్యక్తి వివరాలను 1-2 సార్లు చెక్ చేసుకోండి. డబ్బునందుకునే వ్యక్తి పేరును ధృవీకరించే యూపీఐ యాప్లను ఉపయోగించండి. దానివల్ల మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సరైన వ్యక్తికే పంపిస్తున్నారని నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి డబ్బు పంపిస్తుంటే ఆ కోడ్ సరైనదో కాదో, అలాగే సరైన వ్యక్తికే పంపుతున్నారో లేదో చూసుకోండి. ఫిషింగ్ స్కాముల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మోసగాళ్లు నకిలీ క్యూఆర్ కోడ్లు లేదా మోసపూరిత లింకులను పంపించి మిమ్మల్ని మిస్లీడ్ చేయొచ్చు. తప్పుగా పేమెంట్ పంపినప్పుడు మీరు ఎంత త్వరగా పేమెంట్ రివర్సల్ కోసం యాక్షన్ తీసుకుంటే అంత త్వరగా డబ్బులు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. యూపీఐ గురించి ఆసక్తికరమైన కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకోండి. ఈ సంవత్సరం జనవరి 1 నుండి ఆర్బీఐ కొత్త రూల్స్ తెచ్చింది. వాటిలో ఒకటి ఇనాక్టివ్ యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయటం. 1 సంవత్సరం పాటు ఇనాక్టివ్ గా ఉన్న అన్ని యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాలని బ్యాంకులను, పేమెంట్ యాప్లను ఆర్బీఐ ఆదేశించింది. ఆర్బీఐ యూపీఐ పేమెంట్స్ కోసం ట్రాన్సాక్షన్ లిమిట్ ను ₹1,00,000 నుండి ₹5,00,000 పెంచింది. ఈ పరిమితి ఆసుపత్రులకు, విద్యా సంస్థలకు చేసే చెల్లింపులకు వర్తిస్తుంది. ఈ ట్రాన్సాక్షన్లకు కూడా యూపీఐ ద్వారా చెల్లింపులను ప్రోత్సహించడానికి నిర్ణయం తీసుకున్నారు. మామూలుగా యూపీఐ ద్వారా P2P లావాదేవీలకు రోజుకి ట్రాన్సాక్షన్ లిమిట్ ₹25,000 నుండి ₹1,00,000 వరకు ఉంటుంది. ఇది బ్యాంకులను బట్టి మారుతుంది. అంతేకాకుండా NPCI గరిష్టంగా రోజుకి 20 ట్రాన్సాక్షన్లను అనుమతిస్తుంది. అంటే మీరు ₹1,00,000 వాడినప్పటికీ ఒకవేళ 20 ట్రాన్సాక్షన్లు అయిపోతే మీరు ఆ రోజుకు పేమెంట్ చేయలేరు. అయితే కొన్ని బ్యాంకులు 10 ట్రాన్సాక్షన్లకు మించి అనుమతించడం లేదు. కనుక రోజుకు ఎన్ని ట్రాన్సాక్షన్లు చేయొచ్చో మీరు మీ బ్యాంక్ తో చెక్ చేసుకోవడం మంచిది. ఇంకా క్యాపిటల్ మార్కెట్లు, కలెక్షన్లు, ఇన్సూరెన్స్, ఫారిన్ ఇన్వర్డ్ రెమిటెన్స్లు వంటి కొన్నింటికి యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ 2 లక్షలు. ఈ లిమిట్ ఐపీఓలకు, రిటైల్ డైరెక్ట్ స్కీమ్ కు ₹5,00,000. అలాగే ఆర్బీఐ కొత్త రూల్ ప్రకారం మీరు పన్ను చెల్లింపుల
చెల్లింపుల కోసం 5 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. క్రెడిట్ కార్డు బిల్లులు, మ్యూచువల్ ఫండ్లు, 1,00,000 వరకు ఉన్న ఇన్సూరెన్స్ ప్రీమియంల కోసం యూపీఐ ద్వారా ఆటోమేటిక్ గా చేసే చెల్లింపులకు అదనపు ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ లేదా ఏఎఫ్ఏ అవసరం లేదు. మీరు యూపీఐని భూటాన్, మారిషస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, ఫ్రాన్స్, యుఏఈ వంటి దేశాల్లో ప్రస్తుతం ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఎన్ఆర్ఐలు ఇండియాలో లావాదేవీల కోసం వారు విదేశాల్లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ నుండి యూపీఐని ఉపయోగించవచ్చు. ప్రస్తుతానికి కొన్ని దేశాలు మాత్రమే ఈ లిస్ట్ లో ఉన్నాయి. అవేంటంటే యుఎస్ఏ, యూకే, యుఏఈ, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా. చిన్న మొత్తాలను చెల్లించే యూపీఐ లైట్ వాలెట్ల లావాదేవీ పరిమితి 200 నుండి 2,000కు పెంచారు. వ్యాపారస్తులు 2,000 కంటే ఎక్కువగా చేసే యూపీఐ లావాదేవీలపై లావాదేవీ మొత్తంలో 1.1% వరకు ఇంటర్చేంజ్ ఫీజును చెల్లించాలి. వ్యాలెట్లు, అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే వంటి పీపీఐల ద్వారా చేసే లావాదేవీలకు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ఫీజు లావాదేవీలు ప్రాసెస్ చేయడానికి, ఆథరైజ్ చేయడానికి అయ్యే ఖర్చులను కవర్ చేయడానికి సహాయపడుతుంది. దీన్ని పేమెంట్ తీసుకునే వ్యాపారి బ్యాంకు భరించాలి. అయితే పీర్ టు పీర్ ఇంకా పీర్ టు మర్చెంట్ లావాదేవీల కోసం అంటే P2P లేదా P2M లావాదేవీల కోసం పీపీఐల ద్వారా చేసిన యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఇంటర్చేంజ్ ఫీజులను చెల్లించాల్సిన అవసరం లేదు. యూపీఐ ద్వారా ఇద్దరు వ్యక్తులు లేదా వ్యక్తిగత అకౌంట్ల మధ్య జరిగిన ట్రాన్సాక్షన్లకు, కస్టమర్లు కొనుగోళ్ల కోసం వ్యాపారులకు చెల్లింపు చేసిన ట్రాన్సాక్షన్లకు ఈ ఫీజు వర్తించదు. ఆర్బీఐ ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్లను సురక్షితంగా చేయడానికి కొత్తగా మీరు ఎవరికైనా 2,000 రూపాయల కంటే ఎక్కువ డబ్బులు పంపిస్తుంటే 4 గంటల టైం లిమిట్ ను ప్రతిపాదించింది. ఏవైనా పొరపాటుగా లావాదేవీలు చేస్తే ఈ సమయంలో పేమెంట్ రివర్స్ చేయడానికి ఇది సహాయం చేస్తుంది. ఇంకా క్యూఆర్ కోడ్ ద్వారా క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎంలను ప్రవేశపెట్టాలని కూడా ఆర్బీఐ ఆలోచిస్తోంది. విన్నారు కదా? ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం, వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.